ఏం క్లాస్ ఇవ్వాలా? డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి. ఎస్జిటి స్కూల్ ఎస్జిటి ఎలా చెప్తున్నారు మ్యాథ్స్? ఇంగ్లీష్ ఈసారి మ్యాథ్స్ చెప్పే క్లాస్ ఎక్సలెంట్ అంటే కనుక క్లాస్ చేయండి. ఆయన దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చూసినా మీరు అవుతుంది. పైగా దాదాపు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద కోచింగ్ సెంటర్స్, ఈ కోచింగ్ సెంటర్స్ అన్నింటిలో కూడా టీచ్ చేస్తాం. అందువల్ల మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది. అందుకోసమే ఫీడ్బ్యాక్ అయింది బాగుంటున్నారు. సో మీరు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఫోకస్డ్గా మ్యాథ్స్ క్లాస్లు యూజ్ చేసుకోవాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుందా? రిపీట్ చేస్తున్నారా? నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నారా? సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా బాగా యూజ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకుంటే రిజల్ట్ త్వరగా పడుతుంది. అర్థమవుతుందా? ఎస్జిటి వాళ్ళు ఎక్స్పెషల్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఛాన్స్ తీసుకోదు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళ క్యాబినెట్ అప్రూవల్ కూడా వచ్చింది. సో ఈగర్గా ఇంకా నోటిఫికేషన్ మీద దృష్టి పెడతారు. బయట ఉన్న పిల్లలు అంటే ఇప్పటి వరకు రిలాక్స్ అయిన పిల్లలు కూడా వస్తారు. వాళ్ళు మనం కోచింగ్కి వచ్చాం కాబట్టి వాళ్ళకంటే బెటర్ పర్ఫార్మెన్స్ మన దగ్గర ఉండాలంటే క్లాస్ పర్ఫెక్ట్గా ఉంది. అర్థమైందా? ఓకేనా? రైట్. డైలీ టెస్ట్ పెడుతున్నారా? రిజల్ట్ ఇస్తున్నారా? కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? ఆ కీ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా తీసుకోండి. ఏ రోజు పేపర్ ఆ రోజు సేవ్ చేసుకోండి. ఓకేనా? ఒక ఫోల్డర్ పెట్టేయండి. ఆ ఫోల్డర్ పెట్టి పేపర్ అంతా కూడా సేవ్ చేయండి. ఓకేనా? ఎన్ని ఎగ్జామ్స్ పెడితే అన్ని ఎగ్జామ్స్ మీ దగ్గర ఫైల్ చేసి ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే కోచింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఆ పేపర్స్ అనేది మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజే పెడుతున్నారా? వేరే పెడుతున్నారు ఎగ్జామ్స్? ఈ రోజు చెప్పిన క్లాస్ మీదే రేపు మార్నింగ్ టెస్ట్ ఉంటుంది. అవునా? సో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. వీకెండ్ టెస్ట్ పెడతాం, అలాగే గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఓకేనా? టాప్ స్కోర్ తెచ్చుకోవాలి. ఒక 10 days పోయాక టాప్ స్కోర్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ అనౌన్స్ చేస్తాం. ఆ ప్రైజ్ తీసుకుంటాం. ఓకేనా? టాప్ స్కోర్ తెచ్చుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలి. అందరూ ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేయాలి.